నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. మే 13న జరిగే లోక్సభ ఎన్నికలో ఏఐసీసీ బలపర్చిన అభ్యర్థి గడ్డ వంశీని భారీ మెజార్టీతో గెలిపించండి. బడుగు బలహీన వర్గాలకు కార్మిక లోకానికి దోహం చేస్తున్న బీజేపీను చిత్తుగా ఓడించండి. 13 మంది ఎంపీలు ఎంఎంటీఆర్కి సపోర్ట్ చేసి మోడీకి వత్తాసు పలికి సింగరేణిలో ఉన్నటువంటి కార్మికులకి వాళ్ళ కుటుంబాన్ని భద్రత పరిస్థితి కరెక్ట్ కాదా చెప్పండి. మీకు నిజాయితీ ఉంటే, ధైర్యం ఉంటే దీని మీద మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. సింగరేణి కాలేజ్ కార్మికులు కష్టపడి సంపాదించిన డబ్బులు, కష్టపడి సంపాదించిన కరెంట్ డబ్బులు నువ్వు 29,000 కోట్ల రూపాయలు వాడుకొని పేమెంట్ చేయని మాట వాస్తవం కదా? ఎందుకు చేయలేదా? కార్మికుల కోసం పోరాడేదే 2011లో ఉద్యమం చేసిందే, తెలంగాణ రాష్ట్ర సాధన కావాలన్నదే. ఆ కార్మికులకు ద్రోహం చేసినావు. ఇవాళ ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు? సింగరేణి కాలేజ్ అప్పు చేసిందా? అప్పు చేసి వాటాలు ఇచ్చిందా? 1960 సంవత్సరంలో. అదే ఆ రోజు మా 45 కోట్ల మంది ఉన్నారు. కరెంటు ఉత్పత్తి కావాలా, అదేవిధంగా బొగ్గు ఉత్పత్తి కావాలా, కేంద్ర ప్రభుత్వం జాయింట్ వెంచర్ పెడితే అమ్ముకున్నామని చెప్తావు. మీరేమన్నారండి? రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల కంపెనీ కదది, బయట వాళ్ళకి అమ్మిరా. జాయింట్ వెంచర్ చేయడం వల్ల ఇవాళ మా కార్మికులు కష్టపడి సింగరేణి కాలేజ్ లోపల 70.02 మిలియన్ డాలర్లు తెచ్చారు. అంతేకాదు 4,000 కోట్ల రూపాయలు ఈ కార్మికుల దయ వల్ల లాభం వచ్చింది. డిస్పాచెస్ ఎక్కువైనాయి. మేము ఇవాళ గ్యారంటీ చెప్తాను, రేపు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి గారి, భట్టి గారిని, శ్రీధరబాబుని కలిసి స్థానిక ఎమ్మెల్యేలతో సపోర్ట్ తీసుకొని కొత్త బుక్కులు తీసుకొస్తాం. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పూర్తి చేపిస్తాం. గోదావరి వాటర్ మీకు ఇస్తాం. పెరిస్థితి మీద ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేపిస్తాం. సొంత ఇంటి కళ నెరవేరుస్తామని మేము రాస్తున్నాం. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం చారిత్రక సత్యం. లేకపోతే ఈ కేసీఆర్, మోడీ కలిసి కులం పేరు మీద, మతం పేరు మీద, ప్రాంతం పేరు మీద, వర్గం పేరు మీద ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తాడు. దాన్ని వ్యతిరేకించాలంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రాహుల్ గాంధీ ప్రధాని కావాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కోసి గెలిపించాలా. ఇక సింగరేణి కాలేజ్కి వస్తే మేము వచ్చిన తర్వాత ఈ 4 నెలల్లో 35 ఏళ్ల వయసుని 40 ఏళ్ళు పెంచిన మాట వాస్తవం కదా? 450 మంది డిపెండెంట్లకి 6 నెలల నుంచి 8 నెలల నుంచి ఉద్యోగాలు తెప్పించిన మాట వాస్తవం కాదా? 127 మంది రైటర్లకి ఉద్యోగాలు ఇవ్వకుండా ఆప్తమే ఇచ్చిన మాట వాస్తవం కాదా? 30,000 మందికి ఉద్యోగాలు తెలంగాణ ప్రభుత్వం కొత్త ఇచ్చింది. అంతేకాదు మేము ఇవాళ గ్యారంటీ చెప్తున్నాం, అడ్డియాల ప్రాజెక్టులో కొత్త బొగ్గని తెచ్చినవా లేదా? 1,200 టన్నులు ఇవాళ ఎవ్రీడే వస్తుంది. రేపు రానున్న రోజుల్లో కనీసం 8 కొత్త బొగ్గలను తీసుకొస్తాం. మేము ఇవాళ గవర్నమెంట్తో మాట్లాడి, అదేవిధంగా మేనేజ్మెంట్తో మాట్లాడి సింగరేణి కాలేజీని కొత్త పవర్ ప్లాంట్లు వచ్చే విధంగా, కొత్త సిమెంట్ ప్రాజెక్టులు వచ్చే విధంగా, మెటలర్జికల్ మైనింగ్ చేసినట్టుగా ఇవాళ బొగ్గు మైనింగ్ చేస్తాను. ఇక్కడ బొచ్చినంత సులభరాయింది, ఇక్కడ బొచ్చినంత స్టీల్ మైన్స్ ఉన్నాయి. వీటన్నిటి సింగరేణి కాలు తీసుకొని మెటల్ మైనింగ్లో పోవటమే కాకుండా రానున్న రోజుల్లో కనీసం 20,000 మంది సర్ప్లస్ అయినా కూడా వాటిల్లో రీడిప్లాయ్మెంట్ చేసి మెటల్ మైనింగ్లో కాలు పెట్టాలని మేము తీసుకుంటాం.